ఈ ఒక 25 ఏళ్ళు తీసుకుందాం, అంతకన్నా వెనక్కొద్దు. 25 వేలు తీసుకుంటే ఒక 400-500 మంది నిర్మాతలు వచ్చేళ్ళు ఉంటారా రమారమిగా? సో అందులో మనం చూస్తే ఒక 20 మంది నిర్మాతలు నిలబడగలిగారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడగలిగిన వాళ్ళు 10-15 మంది ఉంటారేమో. సో అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎందుకు ఎంత రాంగ్ గా వెళ్ళిపోతుంది మొత్తం నిర్మాతల విషయంలో? అంటే అల్టిమేట్ గా సినిమా ఇండస్ట్రీలో డ్యామేజ్ జరిగేది ఫైనాన్షియల్ గా ఇద్దరికే, అయితే నిర్మాత ఆర్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. థర్డ్ కిందికి వెళ్తే కొన్ని పెద్ద సినిమాల ద్వారా కొంతమంది ఎగ్జిబిటర్స్, థర్డ్ పార్టీస్. ఫైనాన్షియల్ గా డ్యామేజ్ జరిగేది వీళ్ళకే. ఇప్పుడు ఒక నిర్మాత డబ్బు రెడీ చేసి, అది ఏ సినిమా కానీ, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ, టెక్నీషియన్స్ కి, ఆర్టిస్ట్ కి, షూటింగ్స్ కి అన్ని తను పెట్టుకుంటూ వెళ్తాడు. రిలీజ్ రోజు ఆ డబ్బు రికవరీ రాకుంటే డైరెక్ట్ గా నష్టపోయేది ఫస్ట్ అక్కడ నిర్మాత. ఓకే. సో అక్కడ డబ్బు నష్టపోతున్నప్పుడు ఏ బిజినెస్ అయినా 90% ఎందుకు చేస్తాం? ప్రాఫిట్ కోసం చేస్తాం. చాలా మట్టుకు మీకు 150 ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి ఇన్ ఇయర్ లో, 100 సినిమాలు మైనస్ లోనే ఉంటాయి. అంటే మోర్ దెన్ 80%, 75% ఫిలిమ్స్ లాస్ట్ ఫిలిమ్సే ఉంటాయి. 25% ఫిలిమ్స్ లో ఒక 15% ఫిలిమ్స్ బ్రేక్ ఈవెన్ లో ఉంటాయి, ఒక 10% ఫిలిమ్స్ ప్రాఫిట్ లో ఉంటాయి. సో 90% మైనస్ లో ఉన్నప్పుడు నిర్మాత నిలబడలేడు కదా. సో ఫస్ట్ ఫేజ్ కొన్ని పెద్ద సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగిరిపోతారు. ఓకే. పెద్ద ఫ్యాన్సీ రేట్లకు కొనేసి. సో ఇప్పుడు ఒక సినిమా పెద్ద బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్ కండి డిస్ట్రిబ్యూటర్ కా? పెద్ద సినిమా ఏమో డిస్ట్రిబ్యూటర్ పడుతుంది. ఓకే. పెద్ద సినిమా వల్ల ఏంటి, ప్రొడ్యూసర్ మార్కెటింగ్ చేసేసుకుంటాడు ఎక్కువ మట్టు, కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో రామాయణ విషయంలో అలా జరిగింది. రామాయణ విషయంలో అది జరిగింది.